ఫాస్ట్ గారికి, ఫాస్ట్ అమ్మ గారికి వందనాలు, జాన్ బాబు గారికి వందనాలు, నటలి గారికి వందనాలు, కూడొచ్చిన పెద్దలకు అందరికీ వందనాలు, ప్రత్యేకంగా స్త్రీల కూడికి వాళ్ళకి వందనాలు. స్త్రీలందరినీ దేవుడు దీవించిన కాక నాకు ఎంతగానో ప్రార్థన చేసి 3 రోజులు బట్టి నేను జ్వరంతో అసలు లేగలేక ఎంతగానో బాధపడుతున్నాను. దేవుడికి ఎంత ఏమిచ్చినా నేను రుణం తీర్చుకోలేను. కానీ ఎందుకో సడలంగా జ్వరం వచ్చేస్తుంది. 3 రోజులు బట్టి హాస్పిటల్లో ఉన్నాను. పాప అర్జెంట్ కానీ వచ్చేయమ్మని అంటే అక్కడికి వెళ్ళిపోను. మళ్ళీ ఇతను వంట చేసుకొని రాదని వచ్చేసాను. నేను మా తోటికోళ్ళు ఇలా ఫోన్ చేయగలను, నాకు వచ్చింది ఎవరినో ఒకరిని తోడు పంపించి తండ్రి నేను బ్యాంకులో ఉన్నాము చేసుకోలేకపోతాను. ఇతను చూస్తే డ్యూటీకి వెళ్ళిపోతాను, కిందన ఎవరు లేకపోతే ఒప్పుకోరు, నాకు ఎవరినైనా సాయం పంపించని 3 గంటలు లేచి తెగ ఏడిసి ఇంకెంతంత వేడుపు కాదు వచ్చి అమ్మని అన్నది. మా ఆయనతో అతను వచ్చి అమ్మంటే లేదు పిన్ని వస్తుందమ్మా నేను రాను, నాన్న వదిలేసి నేను అసలు ఉండలేకపోతానంటే పాప మా తోటికోళ్ళు ఫోన్ చేశాను. మొత్తం తెల్లవారు 3 గంటలకు ఏడుచుకుంటుంటే ఏటైంది బాగోలేదు అన్నది. కాదమ్మా నాకు ఎందుకో నాకు కంగారు అయిపోతుంది, ఊరని వచ్చేస్తానంటే పాపం 5 గంటలకి ఎక్కితే బండి 11 గంటలకల్లా మన చిన్న గంటల్లో దిగి తీసుకొచ్చి వచ్చింది. ఎవరో ఒకరు నాకు బాగోకపోతే దేవుడు నాకు ఎవరో ఒకరిని సాయం పంపిస్తున్నాడు. అమ్మ ఉంటే అమ్మ సాయం చేసేది, కోడలు ఉన్నదంటే వాళ్ళు వేరేగా ఉన్నారు, పాప ఉన్నదంటే పిల్లలు భార్య భర్తను వదిలేసి రాలేకపోతుంది. వస్తే నన్ను అక్కడికి వచ్చేయమంటుంది కానీ పిల్ల రాలేకపోతుంది. ఎందుకంటే వాళ్ళు భార్య భర్తలు కొంచెం గొడవల్లో ఉన్నారు, ఇక్కడ రానందుకు ఇష్టం లేదు. మేము బ్యాక్లో ఉంటాము, వాళ్ళ అపార్ట్మెంట్లో మా అమ్మలు అదే కొంచెం టౌన్లో కదా అపార్ట్మెంట్లో ఉన్నందుకు ఇష్టపడ్డాడు అల్లుడు, మా ఇంటికి పంపించట్లేదు. కావాలంటే నన్ను నెల కాదు 2 నెలలు కదా అక్కడ రమ్మంటున్నాడు. కానీ మా ఆయన వదిలి నేను ఉండలేకపోతున్నాను. అతనికి ఏ పని చేతనవుతూ వండడానికి కూడా వండుకొని రాదు. మా ఆయన పేరు కాసులు తీసుకొచ్చానండి, చర్చి తీసుకొచ్చాను. తర్వాత అతను కొంచెం మారు మనసు పడాలని, కాకపోతే మాకు ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. కాకపోతే నేను ఇంటికి పెద్ద కోడలు, మా ఫ్యామిలీ నేను దేవుడిని నమ్ముకున్నాను. నేను ఎంతోమంది నన్ను ముఖం మీద క్యాండ్కి చుమ్మూసారు. నువ్వు దేవుడిని నమ్ముకున్నావు ఎందుకంటే దేవుడికి ఎక్కువ నీసులై పెడతారు, మీ చర్చిల్లోని ఆశపడి వెళ్ళిపోయావు అనేసి ముఖం మీద ఉమ్మూసి తిట్టారు. ఏమనుకున్నా దేవుడు నన్ను ప్రోత్సహిస్తున్నాడు. పనికి వెళ్ళా పని, పాటకి వెళ్ళా పని, 8 సంవత్సరాలను కూర్చోబెట్టుంటే కష్టపడేటప్పుడు అలాగే బతికాను, కష్టపడలేనప్పుడు అలాగే బతికాను. దేవుడు నన్ను ఎంతో స్థితిలో ఉంచాడు. విశేష నగరం నేను ఎన్ని కష్టాలు పడ్డానో. ఇప్పుడు శనిగంటాడు వచ్చాను, ఆస్తి అంతస్తు లేదు కానీ మేము మంచి భోజనం మాకు దేవుడిని సిద్ధపరిచాడు. నాకు మంచి భరతనిచ్చాడు. నా అల్లుడిని కూతుర్ని కొంచెం కష్టాల్లో ఉన్నారు, మేము అందరం ప్రార్థన చేయమని పెద్దలందరికీ మరీ నేను అడుగుతున్నాను. కొంచెం పిల్లలు ఎగ్జామ్స్లోని కూడా పాస్ అవుతారు. మా అల్లుడేమో ఇలాగ అపార్ట్మెంట్లు కట్టి అమ్ముతాడు. తర్వాత ఇప్పుడు అవన్నీ వదిలేసి కొంచెం ఆ అబ్బాయి కొంచెం బాగా సమస్యలో ఉన్నాడు. అందరు ప్రార్థన చేయమని నేను అందరినీ పెద్దలందరిని అడుగుతున్నాను. కొత్తగా నారీ తీసుకున్నారు, ఆ నారీ గొడవల్లో కొంచెం కొంచెం ఇబ్బందులు పడుతున్నారు. కొంచెం డబ్బులు కూడా అవసరం, ఇచ్చిన వాళ్ళు ఇవ్వట్లేదు, ఇతను ఎవరికైనా ఇచ్చిన వాళ్ళు ఇవ్వలేదు. దానివల్ల చాలా ఇబ్బంది పడుతుంది. మీరు అందరు ప్రార్థించమని అడుగుతున్నాను. నేనేమో హౌస్ కొనుక్కుందని ఎంతో ఆశపడ్డాను. దేవుడు నాకు హౌస్ ఇచ్చాడు కానీ ఆయనకి ఇష్టం లేదు. అసలు నాకు అక్కడ రూపాయి కూడా లేదు. నాకు 2 లక్షలు దేవుడు ఇచ్చాడు. మొన్న అనుకోకుండా 2 లక్షలు వచ్చాయి. అసలు నేను ఎంత 20 లక్షలు తెచ్చాను. ఎలా తెచ్చానంటే డోక్రాలోని ఎవరికి ఇవ్వలేదు. మా సంఘం బాగా నడుస్తుందని మాకు 20 లక్షలు ఇచ్చాడండి. 20 లక్షలు ఉద్యోగం చేసిన వాళ్ళకి కూడా ఎవరు కానీ దేవుడు పిలిచి మాకు 20 లక్షలు ఇచ్చాడు. మనిషి 2 లక్షలు చొప్పున పంచుకున్నాం. 20 లక్షలకి ఇప్పుడు ఇల్లు కొనుక్కుందామని కూడా మేము ఆశపడ్డాం. మా ఆయన అన్నారు వద్దు, ఇల్లు తీసుకుంటే అందరూ తీసుకుంటారు, ఆ పాలుడికి ఇచ్చేద్దాం, మమ్మల్ని బాగా చూస్తున్నాడు కదా, ఎప్పుడు కొడుకో కోడలు మనం చూడలేదు. ఏ కష్టం వచ్చినా వాళ్ళు మాకు ముందుగా మాకు ఒక తల్లిదండ్రులు మా కష్టంలో సుఖంలో నా కూతురు అల్లుడు నన్ను బాగా చూసుకుంటున్నారు. నా తల్లిదండ్రుల్లో మిమ్మల్ని చూసుకుంటాము, ఎప్పుడు మా అమ్మ అలా చూడలేదు కదా మిమ్మల్ని, మీరు మాత్రం మోసపోతున్నారు, కష్టపడిన డబ్బులను అందరికి పెడుతున్నారు, అలా పెట్టకండి, మీరు ఒక వెనక వేసుకోమని మాకు చెప్తున్నారు. కానీ అలాగే ఏ అల్లుడు చెప్పండి, నా కొడుకైనా అల్లుడని అతనే. కాకపోతే అతను మారు మనసు పడాలి. కొంచెం మధ్యలో చాలా అందరి మాటలు ఆలకిచ్చి డబ్బు వేస్ట్ చేసేస్తున్నాడు. ఇంట్లో భార్యను కూడా చాలా ఇబ్బందులు పెడుతున్నాడు. బాబేమో 10th క్లాసు, పాపేమో 7th క్లాసు పాస్ అవ్వాలని సంవత్సరంలోనే. బాబుకు బాప్టిషన్ చేద్దామని మేము చాలా ఆశపడుతున్నాం. బాబుకి సంవత్సరం బాప్టిషన్ చేయాలా. మా ఆయన గారు కూడా చర్చికి రావాలని నేను ఎంతో పేదైన పడుతున్నాను. నేను ఇలా సాక్షిని చెప్పానంటే నాకు ధైర్యం. రాత్రి నుంచి దేవుడిని ఎంతో అడుగుతున్నాను. మా ఆయన చర్చికి రానికి ఎంత భయపడ్డాడు. ఈరోజు మా ఆయన తీసుకొచ్చాను చర్చికి. నేను 3 సంవత్సరాలు బట్టి అనుకుంటున్నాను మా ఆయన చర్చికి రావాలని. ఈరోజు అతను డ్యూటీ నుంచి వచ్చి
స్నానం చేపించి దగ్గరుండి తీసుకొచ్చాను. మా ఆయన కాసులు, నా పేరు లక్ష్మి, మా అల్లుడి పేరు రాజు, మా పాప పేరు మహేశ్వరి. తను అన్నది, అమ్మ నాన్న ఈరోజు ఎలాగని తీసుకెళ్ళి అయ్యగారితో పేరు చేయించన్నది. నాకు ఎంత సంతోషంగా ఉందో నిజంగా. స్త్రీల కొడుకులు నాకు చాలా హెల్ప్ చేశారు. ప్రత్యేకంగా అయ్యగారికి అమ్మగారికి ఏమి ఇచ్చినా నేను రుణం తీర్చుకోలేను. నేను ఎందుకు పని చేయలేదు, ఈ రోజు ఇలా నాకు దేవుడు ఇలా నిలబెట్టాడంటే 3 రోజులు బట్టి నేను ఆ బాటిల్ ఎక్కించుకొని నా కూతురు నన్ను అలా తేల్చింది. కానీ నాకు ఎంత కష్టం వచ్చినా అందరూ అంటున్నారు, మాకు 3 అన్నదమ్ములు, కానీ ఎవరి మీద నేను ఆశపడలేదు. నన్ను దేవుడు పోషిస్తాడు, సత్తే అతని గురించి అతని రాజ్యంలోకి వెళ్ళిపోతాను, నాకు ఎవరు చూడవసరం లేదు. కానీ నేను ఎవరు చూడకపోయినా సంఘం బిడ్డలు అందరూ మా భార్యాభర్తలు రాజ్యంలో తీసుకెళ్తాను. నేను ధైర్యంగా మాట్లాడుతున్నాను. ఈరోజు నా కొడుకున్నాడంటే డబ్బులు ఇస్తే మాట్లాడుతున్నాడు, డబ్బులు ఇవ్వకపోతే ఆడలేదు. కానీ హాస్పిటల్లో ఆపరేషన్ చేసుకునేటప్పుడు కూడా ఎలాగున్నదమ్మని అడగలేదు. కాలు ఇరిగిపోయి 4 నెలలు హాస్పిటల్లో ఉన్నాను, ఇప్పటికి వచ్చి అడగలేదు. అయినా సరే నన్ను దేవుడు రూపాయి లేకుండా వెళ్ళాను. నాకు 2 లక్షల హాస్పిటల్లో నా దేవుడు తెచ్చిచ్చాడు. ఈ చిన్న సాచుకుని దేవుడిని దీవించింది కాక ఆమెన్.